సూర్యాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు మొదలైన పనుల కోసం జరగాల్సిన ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా జరగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారులు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లాలో కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయ విక్రయాలకు విచ్చేస్తున్నటువంటి ప్రజలకు ఆన్లైన్ సౌకర్యంలో ఇబ్బందులు ఏర్పడటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఆన్లైన్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ సమస్యలు తలెత్తడంతో కార్యాలయానికి వచ్చేటటువంటి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతో పాటు ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించే చర్యలు చేపట్టాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెలలో 3 రోజుల పాటు సైట్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, అమ్మకాలు, గిఫ్ట్ డీడీ, మార్పికేషన్ అలాగే వీటి కోసం కార్యాలయాలకు వచ్చేటటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. జిల్లా కలెక్టర్తో పాటుగా రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక్, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్, జిల్లా కార్యదర్శి ప్రెగాపురం నరసయ్య, పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ కార్యదర్శి సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, రాపర్తి జానయ్య, బండారి మల్లేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి తోట సమ్మయ్య గౌడ్, నిలయ పట్టణ ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, తండు సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు ఒక సిబ్బంది కూడా ఇక్కడ సరిగా సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు. ఆ సిబ్బంది కూడా పెంచాలి. సర్వర్లు డౌన్ లేకుండా బాండ్ పేపర్లు యథావిధిగా దొరికేటట్టు కూడా అసలే రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ ఆగిపోయి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో మరి ఎంతోమంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రజలకు మరి మెరుగైనటువంటి సేవలు మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నానా అవస్థలు పడుతున్నారు. వారందరినీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి ఈ సంఘటనలు జరగకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సూర్యాపేట జిల్లా ప్రజలకు, మరి ఉన్నతాధికారులు అందరికీ కూడా మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజలకు మంచి సేవలు అందించాలి. కానీ ఇలాంటి ఇబ్బంది పడి చాలామంది ముసలి వాళ్ళు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. ఎంతోమంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారు అలాంటి లేకుండా చూడాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.